నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ఏజ్ అనేది ఒక నెంబర్ మాత్రమే అనడానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు. మరి దాదాపుగా 5 రోజుల పాటు విజయవాడలో ఉన్నటువంటి బీభత్సాన్ని మనం చూస్తున్నాం, ప్రకృతి వైపరీత్యాన్ని మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఆయన 5 రోజుల పాటు తన వయసుకు మించి ఆ వరదల్లో తిరుగుతూ ప్రజలకి నిత్యం భరోసానిస్తూ, మీకు నేనున్నాను, నన్ను నమ్మి మీరు ఓటేసినందుకు మీ బాధ్యత అంతా నాదే అంటూ తన భుజాన వేసుకొని ఈరోజు అక్కడ ప్రజలకి భరోసానిస్తున్నారు. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేవీ ప్రసాద్ గారు. సో సార్ అడిగి మరి విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. వయసు అనేది జస్ట్ ఒక నంబర్ అనడానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ది బెస్ట్ ఎగ్జాంపుల్ అంటూ సోషల్ మీడియా వేదికగా చాలామంది ఒకే ఒక్కడు 2.20 అంటూ చాలామంది రకరకాలుగా మీమ్స్ తయారు చేసి పంపిస్తూ ఉన్నారు. సో మరి అసలు ఈ అంశాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? ఒక ముఖ్యమంత్రి అర్ధరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా అలా ప్రజల మధ్య నాటు పడవల్లో తిరుగుతున్న అంశం చూస్తే అసలు ఏ విధంగా ప్రశంసించవచ్చు ఆయన మనం? సో డెఫినెట్గా అండి, ఇప్పుడు ఆ ఏజ్లో ఆయన ఆ విధంగా తిరుగుతున్నారు చేస్తున్నారు అనేది చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు కేవలం ఏంటంటే కడుపుకు అన్నం, మీరు చెప్పినట్టుగా కడుపుకు అన్నం తినే ప్రతి ఒక్కళ్ళు అసిద్ధం తినేవాళ్ళు తప్పించి అన్నం తినేవాళ్ళు ఎవ్వరూ కూడా ఆయన్ని విమర్శించడానికి సాహసించరు. సో విమర్శించడానికి ఆయన అవకాశం కూడా ఇవ్వరు. ఎందుకంటే ఆయన మాట తీరు కానీ, వ్యవహార శైలి కానీ, ఆ నడత కానీ, సో ప్రతీది కూడా ఆయన ఈ నోస్ హిజ్ లిమిట్స్, వాట్ టు టాక్ నాట్ టు టాక్ అన్న రీతిలో అసలు ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అన్నది ఆయనకు తెలిసినంత సభ్యత సంస్కారం బహుశా ఈ ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడికి ఉండకపోవచ్చు. ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి ఒక అన్పార్లమెంటరీ పదం కానీ, ఒక ఫిల్తీ లాంగ్వేజ్ కానీ నేను ఇంతవరకు చూడలే. సో బహుశా ఇక అటువంటి ఆ యొక్క వ్యక్తిత్వం కానీ, ఆ యొక్క వ్యవహార శైలి కానీ బహుశా ఆ మ్యాచ్ అవ్వడానికి దరిదాపుల్లో కూడా ఎవరు ఉండరేమో. ఏదో ఒక సందర్భంలో ఎంతోమంది రాజకీయ నాయకులను చూసాం మనం. ఎంత రాజకీయ దురంధరులైనా, ఎంతగా గొప్ప రాజకీయవేత్త అయినా, ఎంత గొప్ప వాగ్దాటి కలిగిన నాయకుడైనా కూడా ఏదో ఒక సందర్భంలో ఇరిటేట్ అయ్యో లేకపోతే ఉన్న పరిస్థితులకు అనుకూలంగా వాళ్ళు నోరు జారిన సందర్భాలు చూసాం, వాళ్ళు మాట స్లిప్ అయిన సందర్భాలు చూసాం. కానీ ఎప్పుడూ కూడా సమన్వయం కోల్పోకుండా ఎంత ఇరిటేట్ చేసినా కట్టుకున్న భార్యను ఆ విధంగా నిండు సభలో, ఒక కౌరవ సభ లాంటి ఆ అసెంబ్లీలో అంతమంది చుట్టుముట్టి అన్ని రకాలుగా మాట్లాడినప్పుడు కానీ, రకరకాల వ్యాఖ్యానాలు చేసినప్పుడు కానీ, మానహారణం చేసినప్పుడు కానీ, వ్యక్తిత్వహరణం చేసినప్పుడు కానీ ఏ రోజును కూడా ఆయన సమన్వయం కోల్పోలేదు. ఆయన ఒక్క మాట కూడా ఆయన నోటి నుంచి జారలేదు. సో నిజంగానే చెప్పాలంటే ఇటువంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకోవాలి. ఇటువంటి వ్యక్తిని ఇప్పుడు ఎవరైనా సరే, ఒక వ్యాపారం చేసే వాళ్ళైనా సరే, ఒక వాళ్ళు ఎంచుకున్న రంగంలో ఏ రంగమైనా ఉండదు, ఎనీ ఫీల్డ్. సో వాక్స్ ఆఫ్ లైఫ్లో ఏదేది వాళ్ళు ఎవరెవరు వాళ్ళకు అనుకూలంగా, ఒక ఐపీఎస్లు అయినా, ఐఏఎస్లు అయినా, లేకపోతే ఒక బిజినెస్ మ్యాన్ అయినా, ఒక విద్యావేత్తలైనా సరే, ఒక రాజకీయంగా ఎదగాలనే వాళ్ళకు కూడా ఏంటంటే ఫైనెస్ట్ ఎగ్జాంపుల్ కేవలం నారా చంద్రబాబు నాయుడు గారే. ఆయన్ని ఆదర్శంగా తీసుకుంటే డెఫినెట్గా అంచెలంచెగా ఎవరైనా సరే ఉన్నతమైన స్థానాలకి, అది ముఖ్యమంత్రి అవ్వచ్చు, ప్రధానమంత్రి అవ్వచ్చు, లేకపోతే హయ్యెస్ట్ దేశంలో ఉన్న ఏదైనా సరే ఎంపీ అవ్వచ్చు, ఎమ్మెల్యే అవ్వచ్చు, రాష్ట్రపతి అవ్వచ్చు. సో అటువంటి క్వాలిటీస్ ఉన్న వ్యక్తి ఆయన. మీరు చూశారు గత 5 రోజులుగా ఆదివారం నుంచి ఈరోజు గురువారం వరకు కూడా ఆయన ఎక్కడ కూడా అసలు మహానుభావుడు తింటున్నాడా లేకపోతే నిద్రపోతున్నాడా అనేది, కాలకృత్యాలు కూడా తీర్చుకున్నాడా లేదనేది కూడా డౌట్. ఆ విధంగా ఆయన శ్రమిస్తూ ఆ విధంగా చేస్తున్నారు. ఇప్పుడని కాదు, ఆయన ఎప్పుడు ఏ ఆపత్తు వచ్చినా లేకపోతే ఎప్పుడు ఏ ఇన్సిడెంట్ జరిగినా సరే, ఈవెన్ ఉద్దుత్ తుఫాన్లో కూడా ఆయన బస్సులోనే బస చేసి ఏ విధంగా మళ్ళీ అతలాకుతలం అయిపోయిన ఆ ఒక వైజాగ్ని ఏ విధంగా మళ్ళీ ఆయన గాడిని పెట్టారో, ఏ విధంగా మొత్తం పవర్ కాడించి వాటర్ కాడించి సో అన్నీ ఏ విధంగా ఆయన రెస్టోర్ చేశారో మనం చూసాం. ఈవెన్ పక్కనున్న ఒరిస్సా రాష్ట్రం కూడా అతలాకుతలమై ఒకసారి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో అయిపోతే వాళ్ళందరికీ కూడా పవర్ రిస్టోర్ చేసి మొత్తం వాళ్ళందరూ కూడా అన్ని విధాలుగా ఆహారం, నీళ్లు అన్నీ పంపించి
వాళ్ళని ఏ విధంగా రెస్క్యూ చేశారు అన్నది కూడా ఎంతోమంది నాకు ఒరిస్సా ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా చెబుతుంటే అసలు ఒళ్ళు ఉప్పొంగిపోయేది నాకు ఆనందంతో. అరే క్యాలో ఎంత గొప్ప లీడరు చంద్రబాబు నాయుడు గారు, అరే క్యా ఆద్మీరే అది ఇది అని చెప్పి ఆయన వ్యక్తిత్వం గురించి పొగుడుతూ ఉంటుంటే అసలు ఒక తెలుగువాడిగా నాకు ఒళ్ళంతా ఒకటే పులకెంత. సో ఈ రోజున చూసుకుంటే కూడా ఆయన ఏ విధంగా రిస్టోర్ చేస్తున్నారు, ఎక్కడికక్కడ ఆయన ప్రత్యేకంగా వెళ్ళి ప్రజలతో మమేకం అయ్యి ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యి ఆయన మాట్లాడే తీరు, ఆయన నడత, అలాగే ఎప్పటికప్పుడు వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా వాళ్ళకి ఆహారం, పానీయాలు, సరే మందులు, సో ఫస్ట్ ఎయిడ్ చేసే వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్, అదేవిధంగా ఆ వాటర్ డ్రైన్ అవుట్ చేయడం, అదేవిధంగా వాళ్ళ ఇళ్లలోకి అంతా మురుకు నీళ్లు వెళ్ళిపోయి మొత్తం దట్టంతా ఆ యొక్క చెత్తా చెదారంతో ఇళ్ళన్నీ కూడా మునిగిపోతే మళ్ళీ ఆ ఇళ్లను కూడా ఈయనే క్లీన్ చేసి వాళ్ళకి ఆ ఇబ్బంది లేకుండా కొన్ని వందల వేల ట్యాంకర్లు రప్పించేస్తున్న తీరు చూస్తుంటే అంటే ఒక విజనరీకి పిజనరీకి ఉన్న తేడా ఏంటన్న దానికి దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఏదో బయటకు వచ్చి అవాకులు చవాకులు ఎవరన్నా మాట్లాడతారు. ఇప్పుడు ఒక వ్యక్తి బురద మీకు మనం ఏమంటారు దాన్ని జల్లెడ గంప అంటారు తెలుసు కదా, దాని అంతా కూడా చిల్లులు ఉంటాయి. సో దాని నిండా బురద వేసుకున్నాడంట. వేసుకుని ఎదుటి వ్యక్తి మీద బురద జల్లాన్ని బయలుదేరేటప్పటికి వేసుకుని ఆ గంప ఎత్తుకున్న కాసేపటికి తన ఒళ్ళంతా బురద పడిపోయిందంట. ఇదేంటని చూసుకున్నాడంట. అలాగే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి యొక్క వైఖరి కూడా ఆ విధంగా ఉంది. ఆయన ఏదో బాబు గారి మీద బురద జల్లుతున్నాను, లేదా టీడీపీ మీద బురద జల్లుతున్నాను, ఈ మిత్రపక్షాల మీద బురద జల్లుతున్నాను, లేదా కూటమి ప్రభుత్వం మీద అనుకుంటున్నాడు. కానీ చివరికి తను ఏదైతే చేయాలనుకుంటున్నాడో అదంతా తన ఒంటి మీదే పడుతుంది, తనకే ఆ డెంట్ వస్తుంది, తన పార్టీకి ఆ విధంగా వస్తుందని అది కూడా తెలుసుకోలేని ఒక పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండడం అనేది అతని యొక్క రాజకీయ లేమికి ఇది ఒక ఫైనెస్ట్ ఎగ్జాంపుల్. సో బాబు గారు డెఫినెట్గా బాబు గారు లాంటి నాయకుడిని ఇటు రాజశేఖర రెడ్డి హయాంలో ఆ 10 ఏళ్ళు తీసుకున్నా, మొన్న 5 ఏళ్ళు తీసుకున్నా, ఈ 15 ఏళ్ళ ఒక టైంని ప్రజలు ఆయన్ని బహుశా అధికారంలో ఉంచుంటే ఈ రోజున డెఫినెట్గా మన ఆంధ్రప్రదేశ్ లేకపోతే 2 ఉమ్మడి రాష్ట్రాలు కూడా బహుశా సింగపూర్ని, స్విట్జర్లాండ్ని తలదిన్నేలా ఉండేమో అనిపిస్తుంది నాకు. సో ఎందుకో తెలియదు మరి ఈ ఆంధ్ర ప్రజానీకం, ఈ యొక్క తెలుగు ప్రజానీకం ఎందుకు ఈ విధంగా ఆన్ అండ్ ఆఫ్ అధికారాన్ని ఇస్తున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. ఏదో సామెత చెప్పినట్టుగా ఉంది, సుఖాన్న ప్రాణం దుఃఖాన్ని పెట్టుకున్నట్టు రీతిలో ఉంది ఈ ప్రజల వైఖరి. ఇప్పుడు రోజు పంచభక్ష పరమన్నాలు తిన్నవాడికి ఏదో మొహం మొత్తినట్టుగా ఆయన చేస్తున్న అభివృద్ధి ఫలాలు, ఆయన క్రియేట్ చేస్తున్న జాబ్స్, ఆయన క్రియేట్ చేస్తున్న సంపద మళ్ళీ మనకి ఇది ఎక్కువైపోతే మనకు అజీర్తి చేస్తుంది అనుకుంటున్నారా, లేకపోతే ఈ సంపద ఎక్కువైపోతే మళ్ళీ మనం తట్టుకోలేమనుకుంటున్నారో తెలియదు. కానీ అప్పుడప్పుడు కష్టంతో పాటు సుఖంతో పాటు కష్టం కూడా మాకు కావాలని కోరుకుంటున్నారో, లేకపోతే ఈ ప్రజల యొక్క మైండ్లో ఏమున్నదన్నది నాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకు ఇటువంటి నాయకుడిని ఆన్ అండ్ ఆఫ్ పవర్ ఇవ్వకుండా ఈ విధంగా పక్కన పెట్టి ఈ విధంగా ప్రజలు ఎందుకు ఈ ఇక్కట్లు పడుతున్నారో, ఈ బాధలు పడుతున్నారో అన్నది తెలియదు. గత 5 ఏళ్ళుగా మీరు చూశారు కదా, గత 5 ఏళ్ళుగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా సాగిందో మీరు చూశారు. ఏ విధంగా అతను వ్యవస్థలను కుప్పకూల్చేశాడో చూశారు. ఏ విధంగా ఐఏఎస్ని ఐపీఎస్ని కూడా బంట్రోత్తుల్లాగా తయారు చేసుకుని మొత్తం వ్యవస్థలను పతనం చేశాడో చూసాము. ఏ విధంగా మొత్తం రాష్ట్ర సంపదని చెరుగ్గళ్ళగా నమిలి మింగేసాడో మనం చూసాము. సో కాబట్టి ఇటువంటి నాయకుడిని కాదనుకున్న ప్రజలు ఈ రోజున ఆ నాయకుడే లేకపోతే ఈ రోజున విజయవాడ పరిస్థితి ఏంటి, ఆ సింగనగర్ అయినా లేకపోతే విజయవాడ పరిసరాలైనా విజయవాడ నగరమైనా సరే ఏమైపోయేది, అదే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండుంటే ఏమేదో ఒక్కసారి వాళ్ళు తలుచుకుంటున్నారో లేదు మనకే ఒళ్ళు జల్దరిస్తుంది. మరి ప్రజలు ఏ విధంగా ఫీల్ అవుతున్నారన్నది వాళ్ళ విజ్ఞతకి వదిలేద్దాం. ఇప్పుడు అన్నమయ్య సొంత జగన్ యొక్క ఇలాకాలో ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ గేట్లను సరిగ్గా పట్టించుకోకుండా గ్రీజు కూడా పెట్టకుండా ఉంటే వాటిని ఏ విధంగా ఆ ఇసుక మాఫియా కోసం ఆ గేట్లు ఏ విధంగా అయితే ఓపెన్ చేయకుండా వాళ్ళ అక్కడ ఉన్న జనాల యొక్క 24-30 మంది ప్రాణాలు కోల్పోవడానికి, ఎన్నో ఆస్తి ఇళ్ళు నష్టాలు అవడానికి కూడా కారణమయ్యాడు. అదే ఈ రోజున మరి ఇటువంటి విపత్తు వచ్చినప్పుడు ఇది న్యాచురల్ కెలామిటీ, ఇది ఎవరో గేట్లు ఎత్తేసో లేకపోతే గేట్లు తీసేసో చేసింది కాదు. ఇది ప్రకృతి విలయం. దీన్ని ఎవ్వరు ఎప్పుడు ఏం చేయలేరు. ప్రకృతి ఎప్పుడు సానుకూలంగా ఉంటుంది, ఎప్పుడు మనకి అది వ్యతిరేకంగా ఉంటుందో మన చేతిలో లేదు. కాబట్టి ఇటువంటి నాయకుడు ఉన్నారు కాబట్టి ఈ రోజున
అక్కడ పెద్దగా ప్రాణ నష్టం ఏమీ లేకుండానే ఏదో కాస్త ఆస్తి నష్టం అయితే కానీ ఈ విధంగా రెస్క్యూ చేయడం జరిగింది. అదే జగన్మోహన్ రెడ్డి ఉంటే పరిస్థితి ఏంటన్నది ఒక్కసారి తలుచుకుంటూనే ఒళ్ళు జలదరిస్తుంది. సో ఏదేమైనా కూడా బాబు గారు లాంటి నాయకుడు ఈ యొక్క ఆంధ్రదేశానికి లేకపోతే ఉమ్మడి రాష్ట్రాల్లోకి ఒక తెలుగువాడిగా పుట్టడం నిజంగా ఆంధ్రులు అందరూ తెలుగు వాళ్ళందరూ కూడా ఇది గర్వించవలసిన విషయం. బట్ ఒక విధంగా నేనేమనుకుంటానంటే ఆయన దురదృష్టుడంతులు అనుకుంటాను. ఇంత గొప్ప నాయకుడిని ఆన్ అండ్ ఆఫ్ పవర్ ఇవ్వకుండా ఈ విధంగా ప్రజలు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, ఎందుకు ఈ విధంగా ఆయన్ని పూర్తిగా వినియోగించుకోలేకపోతున్నారని తలుచుకున్నప్పుడు అదే ఆయన ఈ తెలుగు రాష్ట్రాల్లో కాకుండా వేరే ఏదైనా నార్త్ ఇండియాలోనో ఎక్కడైనా వేరే మన రాష్ట్రాల్లో తప్పించి వేరే రాష్ట్రాల్లో కానీ పుట్టుంటే డెఫినెట్గా లైఫ్ లాంగ్ ఆయన్ని పదవిలోనే కూర్చోబెట్టి ప్రజలు లబ్ధి పొంది ఆనందపడేవాళ్ళు. బట్ మన వాళ్ళు మరి ఇప్పటికైనా పరివర్తన చెంది ఇప్పటికైనా సరే ఈ వాస్తవికతలు దర్శించి ఇప్పటికైనా మారతారని, ఇటువంటి ఈ దోపిడీ పార్టీలని దూరంగా పెడతారని ఆశిద్దాం. ఆల్ ద బెస్ట్ చంద్రబాబు నాయుడు గారు, ఆల్ ద బెస్ట్ ఏపీ ప్రజానీకం. థ్యాంక్ యూ సార్. నమస్తే.